పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీకందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? అంతా ఆరోగ్యంగా ఉన్నారా? ఇది మీ చేతులలా పైకెత్తి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ప్రభు సన్నిధికి వచ్చిన మీకోసం ఆయన తన మాటలు బోధించబోతూ ఉన్నారు. గుర్తించండి. మరి ఈ పూట ఆరాధనకు వచ్చిన నీకోసం బైబిల్లో రాయబడిన దేవుని మాటను చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ను తెరిచి ఉంచండి. చదవగలిగే ఒక్కొక్కరు మీ బైబిల్ను తెరిచి వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాటలో శ్రద్ధగా ఆలకించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. మరలా చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను సమీపించి ఆయన చుట్టూ చేరిన ప్రతి ఒక్కరిని ఉద్దేశించి వారి భవిష్యత్ నిమిత్తము భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడైన ఆ ప్రభు సమస్తము తేటగా ఎరిగిన వాడై ఈ మాటను ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? మీరు యేసు రక్తంలో కడగబడిన వారైనను, ఎఫెక్ట్ తగ్గించరా, దేవుని వాక్యమందు నమ్మిక ఉంచి
అనుదినము వాక్యము చదువుతూ ఉన్నను, మానక దేవుని మాటలు ఆలకించి ఆయన యందు భయభక్తులు చూపుతున్నను, విశ్వాసులుగా మీ జీవితం కొనసాగిస్తున్నప్పటికీ మీ వ్యక్తిగత జీవితాలలోనూ అదే సమయంలో మీ కుటుంబముల యందు కూడా దుఃఖపడే పరిస్థితులు, దుఃఖముతో విలపించవలసిన ఆ సమయము తప్పనిసరిగా వస్తుంది. దైవజనుడైన పౌలు చేత కొరింథీయులకు ప్రభువు పత్రిక రాయించినప్పుడు ఆ మొదటి పత్రికలో ఈ మాటలే రాయించారు. సాధారణముగా మనుషులకు కలుగు శ్రమలు తప్ప మీకు మరేమీ సంభవించలేదు అని రాయబడినట్టు ముందుగానే ప్రభు అయిన యేసయ్య అంటున్నారు, మీకందరికీ దుఃఖము కలిగే పరిస్థితులు వస్తాయి. మీ కుటుంబములలో మీరు కన్నీరు కార్చవలసిన సంభవాలు ఏర్పడతాయి. అయితే మీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ చేయి పట్టుకుంటాడు, మీ నడుము కడతాడు, మీ హృదయమును ధైర్యముతో నింపుతారు. మీ కొరకు ఆయన ఏమైనా చేసి మీ దుఃఖం అంతయు ఆయన దూరం చేసి మీకు సంతోషమును కలుగు చేస్తానని ఆయన తెలియపరుస్తున్నారు. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈరోజున కొందరిని గమనిస్తే తాత్కాలికమైన దుఃఖము కొందరి జీవితాలలో, వారి కుటుంబాల్లో కూడా కనబడుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, బడికెళ్ళే పిల్లవానికి లేదా తల్లి చుట్టూ తిరుగుతున్న బిడ్డకి తాను కోరినది ఇవ్వనప్పుడు కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని కళ్ళు నలుపుకుంటూ ఏడుస్తూ తిరుగుతారు, అక్కడక్కడే తిరుగుతారు. అయితే వారికి అవసరమైన దాన్ని ఆ తల్లిలో మరొకరు అందించినప్పుడు ఆ బిడ్డ సంతోషంగా ఆ ఏడుపు మాని ఆ దుఃఖించుట వదిలేసి తాను సంతోషంగా అక్కడ ఉండటం మనం చూడవచ్చు. అలాగే కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో అనుకున్నది దొరకనప్పుడు, ప్రయాసపడిన ఫలితం కనబడకపోయినప్పుడు, పలు రకాల ఇబ్బందులు నీకు అడ్డుపడినప్పుడు, ప్రాణం విసిగిపోయి ఒకవేళ తాత్కాలికమైన దుఃఖం మనిషిని బాధించే పరిస్థితులు మనం చూడుతాం. అయితే కొందరి జీవితాలు అలా కాదండి. గుండెలు నిండుగా వేదన, అది హృదయము నిండుగా వేదన వేదన వేదన, కన్నీళ్ళు, కలవరాలు. దానిని బైబిల్ భాషలో మనోదుఃఖము అని రాసి ఉండటం మనం చూస్తాం. కొందరికేమో తాత్కాలికమైన దుఃఖము వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే, మరికొందరినేమో మనోదుఃఖము
అనేక సంవత్సరాల పాటు అనేక పర్యాయం మనసుకు నెమ్మది లేకుండా, శరీరమునకు ఆరోగ్యం కలగనీయకుండా, ప్రాణము సంతోషపడకుండా దుఃఖము 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 దుఃఖం, మనోవిచారం, హృదయము లోపల దుఃఖము ఈరోజున అనేకులను బాధ పెడుతూ ఉందండి. ప్రియమైన సహోదరులారా, యేసయ్య అంటారు, అది తాత్కాలికమైన దుఃఖమైనా సరే, లేక మనస్సును నింపి మనోవేదనను పుట్టిస్తూ జీవితకాలం అంతా బాధ పెట్టే దుఃఖమైనా సరే, మీరు దుఃఖించుదురు కానీ మీ దుఃఖము సంతోషమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఈ దేవుని గూర్చి తెలిసిన ఎలీఫజు అనే భక్తుడు యోబుతో మాట్లాడుతూ ఏమన్నాడో చూద్దామా? యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం అండి. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు నమ్మిన యేసుక్రీస్తు, నీవు ప్రార్థిస్తూ ఉన్న ప్రభువు దుఃఖపడుతున్న ఒక్కొక్కరిని ఆ దుఃఖములో నుండి విడిపించి క్షేమములోనికి ఆయన లేవనెత్తుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుఃఖములో నుండి క్షేమములోనికి ఆయన లేవనెత్తుతాడు. గనుక మీకు దుఃఖము కలిగినను, ప్రైజ్ ది లార్డ్, మీరు బాధపడుతున్నను, హల్లెలూయా, మీ కళ్ళలో కన్నీరు వస్తున్నను, హల్లెలూయా, మీకు దుఃఖమేం కలగదని యేసయ్య చెప్పలేదండి. మీరు దుఃఖపడకుండా నేను అడ్డుపడతాను అని ఆయన అనటం లేదు. మీకు దుఃఖము కలుగుతుంది. సాధారణంగా మనుషులందరికీ కలిగే దుఃఖము కావచ్చు, లేక పలు రకాల కారణాలు నీకు దుఃఖాన్ని పుట్టించేవై ఉండొచ్చు. ఏ రూపములో దుఃఖము వచ్చినా ఆ దుఃఖమును ఆయన ముట్టి ఆ దుఃఖమును సంతోషముగా మారుస్తానని ఆయన మాటిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఒక మనిషికి దుఃఖము కలిగేటప్పుడు అది ఎందుకు వస్తుంది, ఒక మనిషి దుఃఖపడేదానికి కారణాలు ఏమిటి అనే విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. 116వ కీర్తన 3వ వచనాన్ని చదివితే అక్కడ ఒక సంగతి రాస్తుంది. 116వ కీర్తన 3వ వాక్యం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. చూడండి, కీర్తనకారుడు ఏమంటాడో, మరణ బంధకాలు నన్ను చుట్టుకున్నాయి, పాతాళపు వేదనలు నన్ను ఆవరించాయి, కనుక నాకు శ్రమ వచ్చింది, నాకు దుఃఖము కలిగింది అంటున్నాడు. అదే సామెతల గ్రంథంలో మనం చదివితే 10వ అధ్యాయం 1వ వాక్యం.
సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో రాసింది, బుద్ధి లేని కుమారుడు తన ఇంటి వారికి దుఃఖమును పుట్టిస్తారు. చూడండి, కీర్తనకారుడేమో మరణ బంధకాలు, పాతాళపు వేదనలు నన్ను చుట్టుకున్నందువలన నాకు దుఃఖం వచ్చింది అంటాడు. ఇక్కడ జ్ఞాని రాస్తున్నాడు, బుద్ధి లేని కుమారుడు, బుద్ధి లేకుండా జీవించే పిల్లల వలన తల్లిదండ్రులకు దుఃఖం ఏర్పడుతుంది అంటున్నారు. ఇక్కడ ప్రసంగిలో మనం చదివితే 1వ అధ్యాయం 18వ వాక్యంలో ఇలా రాస్తుంటుందండి. ప్రసంగి 1వ అధ్యాయం 18వ వచనం, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. చూడండి, ఇక్కడేమో విస్తారమైన విద్య, జ్ఞానం సంపాదించిన వానికి అధిక దుఃఖం వచ్చిందంట. సామెతలు 23:29 వచనాన్ని చదివితే అక్కడేమో రేయింబవళ్ళు మత్తులో ఉంటూ ఈ మత్తు పదార్థాలు సేవించే వానికి దుఃఖము కలుగుతుంది అంట. చూడండి, ఈ రోజున మీరంతా సంతోషంగా ఉన్నారా అని అడిగితే చెప్పలేని పరిస్థితులు. చూడండి, మీ వ్యక్తిగత జీవితంలో దుఃఖము కలిగేదానికి కారణం మీ పిల్లలు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. బైబిల్లో రాయబడినట్లు నీకున్న చెడ్డ అలవాట్లు కావచ్చు. రకరకాల పరిస్థితులు నిన్ను దుఃఖములోనికి, బలహీనతల మధ్యలోనికి తీసుకొని రావచ్చు. దుఃఖము రకరకాలుగా వస్తుందండి. ఈ రోజున ఇల్లు లేదని ఏడ్చేవాడు ఒకడు, పెళ్లి కాలేదని ఏడ్చేవారు మరొకడు, తినలేదని ఒకడు, ఎక్కువైందని మరొకడు. రకరకాల ఏడ్పులు ఈ రోజున మనకు కనబడుతున్నాయండి. ప్రియమైన సహోదరులారా, దైవ వాక్యం ఏమంటుందంటే, మీకు దుఃఖం వస్తుంది, మీరు దేవుని పిల్లలే అయినా మీరు దుఃఖపడే పరిస్థితులు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఎవరో ఒకరిని బట్టి ఏదో ఒక పరిస్థితి మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఆ దుఃఖం అంతయు ఆయన సంతోషముగా మారుస్తారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమవుతుంది. ప్రియమైన సహోదరులారా, చాలా సంవత్సరాలకు పూర్వం ఎప్పుడో వారి తాత ముత్తాతలు ఐగుప్తు దేశంలోనికి బ్రతకాలని వచ్చారండి. ఎప్పుడో ఐగుప్తు దేశంలోనికి వారు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. పెద్ద తరం వారు చనిపోయారు. వారిని ఎరుగని రాజులు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు అనబడుతున్న ఈ దైవ జనమును వారు బానిసలుగా మార్చుకొని, వారు కష్టపడి పనిచేయుటకు, శ్రమ అనుభవించుటకును, దుఃఖపోటుటకును వారిని బాధించటం మొదలుపెట్టారు. బైబిల్లో రాసి ఉంటుంది. వారిని గురించి మనం చదివితే నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వాక్యం వరకు చదివితే అక్కడ ఇలా రాయబడి ఉందండి. ఏమని రాస్తుందో తెలుసా? వారు తమ పనిలో తమకు కలిగిన కష్టము నిమిత్తమై నిట్టూర్పులు విడుస్తూ
తమ దేవునికి మొరపెట్టిరి. ప్రియమైన సహోదరులరా, ఆ కింద వచనాలన్నీ చదువుతూ వస్తే వారందరూ కన్నీరు విడుస్తూ ఉండగా, వారందరూ నిట్టూర్పులు విడుస్తూ ఉండగా, వారు చేస్తున్న పనిలో వారికి వచ్చిన కష్టమును బట్టి వారు బాధపడుతూ ఉండగా, స్విచ్ ఆఫ్ నాయనా, స్విచ్ ఆపేసి. మాయ్ సంతలో తిరిగినట్టు తిరుగుతున్నారు కదమ్మా మీరు. మీకు దేవుని మందిరానికి సంతకు తేడా తెలియట్లా. ఏమ్మా, పిల్లలతో ఆడుకోకపోతే ఇంట్లో కూర్చొని టీవీ ముందు ఉండకపోయావా? ఎప్పుడు చూసినా పిల్లల్ని చూసుకొని నవ్వుకోవటం ఎందుకమ్మా? ఏదో ఆ తల్లిదండ్రి ఏదో నాన్న బాధలు పడి ఆ పిల్లలను మోసుకొని వచ్చారు, వాళ్ళ పిల్లలకు మేలు జరగాలని. మిగిలిన వాళ్ళకి ఎందుకంటే సునకానందం. ఎవరో కన్నా పిల్లలను చూసి మురుసుకోవటానికి సిగ్గు కదా నీకు? గమనించండి, ఆ తల్లిదండ్రులు కాస్త పిల్లలను జాగ్రత్త చేయండి. ఎవరు అటు ఇటు తిరగకండి. దేవుని మాటలంతా రికార్డ్ చేసి 10 మందికి వినిపించాలని చాలా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు పంచుతూ ఉంటే ఆయన సెల్ ఫోన్ మోగింది. ఆ పిల్లలేమో ఎగురుతున్నారు, ఆమెమో ఆ పిల్లలతో ఆడుకుంటుంది. ఏమా జయమా, ఆ పిల్లలతో ఆడుకోకపోతే ఏమైందమ్మా నీకు? రావటం ఎందుకు అంతకాడికి? ఏం చేస్తున్నారో తెలియట్లేదండి. దేవుని మందిరంలో అంత కూడా భయం లేదే, భక్తి లేదే అసలు. మర్యాద కాదండి అది, దైవ మర్యాద కాదు. దేవునికి నువ్వు విలువ ఇవ్వకపోతే దేవుని దృష్టికి పాపం. దానివల్ల మీకు దేవుని మాటలు చెప్పడం కూడా వ్యర్థం అనిపిస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక మీదట ఎవరు ఆరాధనలో సెల్ ఫోన్లు తేవద్దు. సెల్ ఫోన్లు తేవద్దు, బయటకు కనబడకూడదు. నాకు సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోండి. పిల్లలను తీసుకొని వచ్చేవాళ్ళు పూర్తిగా వెనకే కూర్చోండి, నా మాట వినండి. పిల్లలు ఎవరు చిన్నపిల్లలు ముందు ఉండొద్దు, చిన్నపిల్లలు మొత్తం బయటకు ఉండండి, నా మాట వినండి. అయా పరిచారకులు, మీకు ఏనాడు ఒక బాధ్యత అప్పచెబుదానో నాకు ధైర్యం చాలట్లా. మీరు ఎక్కడ పిల్లలతో ఆడుకుంటారో, మీరు ఎక్కడ గోడముడు కూర్చొని నిద్రపోతారో, మీరు ఎక్కడ ముచ్చట్లు చెబుతారని భయం వేస్తున్నా. మీరు పాడైపోతారేమోనని భయం. కొంచెం ఆ పిల్లలు కంట్రోల్ చేయండి. సంత కాదు, ఇది దైవ మందిరం. మీరు వచ్చిన తిరునాళ్ళకు అనుకుంటున్నారా? కొంచెం బుద్ధి మార్చుకోండి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకపోతే ఎట్లాను మరి? కాస్త జ్ఞానం ఉండొద్దండి అన్నం తినేటప్పుడు. మంచిది కాదు. దేవుణ్ణి సన్మానించకపోతే ఆయన మీ మీద బాధపడే అవకాశాలు ఉన్నాయి. దేవుణ్ణి దుఃఖపట్టి మీరేం సంపాదించుకుంటారండి? అట్లాంటివి చేయకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఐగుప్తులో ఐగుప్తీయులు తమ పనిలో వారిని బాధ పెడుతూ ఉంటే ఓర్చుకోలేక తట్టుకోలేక తల్లడిల్లిపోతూ దేవునికి మొరపెడుతున్నారు ఇశ్రాయేలీయులు. ఆ 4వ అధ్యాయం 7వ వచనం చదవటం మొదలు పెడితే అక్కడ రాసి ఉంటుంది, నా జనుల మొర నేను విన్నాను, వారి దుఃఖమంతయు. 3వ అధ్యాయం 7వ వాక్యం, వారి దుఃఖమంతయు నాకు తెలిసే ఉన్నదని దేవుడు మోషేతో మాట్లాడిన సంగతి రాసి ఉంది. ప్రియమైన సహోదరులారా, ఆ వాక్యం చదువుతున్నప్పుడు మీలో కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొందరికి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి,
కొందరికి గనులు, ఫ్యాక్టరీలు, మరికొందరు వ్యవసాయం, చేతి పనులు, ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని కుటుంబాలను మీరు పోషించుకుంటున్నారు, మీ జీవనం కొనసాగిస్తున్నారు. మీరు పనిచేస్తున్న ఆ చోట, ఆ పనికని మీరు వెళుతున్న మార్గాలలో మీకు కలిగే బాధలు, ఆ పని చేయలేక కొన్నిసార్లు, పని చేద్దామన్నా దొరకక మరికొన్నిసార్లు, పని చేసిన సరిపోయినంత డబ్బు దొరకక ఇంకొన్నిసార్లు, పని చేస్తుంటే ఆ పనిని చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తుంటే, ఇక పని లేదు, నా దగ్గర నువ్వు పని చేయాల్సిన అక్కర్లేదని కొందరు నెట్టివేస్తుంటే, నీవు చేసే పనిలో నీకు కలిగే దుఃఖం, నువ్వు సంపాదిస్తున్న దాన్ని ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేస్తుంటే, రకరకాల కారణాలండి దుఃఖమునకు. ప్రియమైన సహోదరులారా, ఏ రూపంలో దుఃఖము నీకు వచ్చినా నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆ రోజు ఇశ్రాయేలీయులు తమ పనిలో దుఃఖపడుతూ దేవుని ఎదుట మొరపెట్టిగా ఆయన వారి మొర విని వారిని విమోచించారు. నీ పనిలో, నువ్వు వెళుతున్న మార్గములలో, నీ జీవితం కొరకు నీవు పడుతున్న ఆ కష్టం అంతటిలో ఎక్కడ దుఃఖం కలిగినా, ఎక్కడ ఇబ్బంది కలిగినా, ఎక్కడ నీవు బాధపడే పరిస్థితులు ఏర్పడినా ఆయన చెబుతున్నాడు, మీరు దుఃఖపడినను మీ దుఃఖమంతయు సంతోషముగా చేయబడుతుంది అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఎస్తేరు గ్రంథంలో ఆ 2-3 అధ్యాయాల్లో రాయబడిన విషయాలు గమనిస్తే, అక్కడ హామాను అనే మంత్రి రాజనగరిలో గుర్రం మీద ప్రయాణం చేస్తూ, మొర్దెకై అనబడే యూదుడు తనకు తల వంచలేదని, తనకు నమస్కారం పెట్టలేదని, తన ఎదుట సాగిల పడలేదని మొర్దెకైని గూర్చి తెలుసుకొని అతడు యూదుడని గుర్తుపట్టి, అతనిని మాత్రమే కాదు అతని జాతి వారందరినీ చంపేయాలని నిర్ణయం తీసుకొని రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజా, మన రాజ్యములో ఒక తెగవారు చెదిరిపోయి ఉన్నారు, వాళ్ళ మాటలు మిగిలిన జనులకు, వారి పద్ధతులు మిగిలిన ప్రజలకు వేరుగా, వారి ఆచారం వేరు, వారి పద్ధతులు వేరు, వారి కట్టడలు వేరు. వారు ఉండటం వలన రాజుగా నీకు క్షేమం ఉండదు. నీకిష్టమైతే ఆ జనాన్ని సంహరించుటకు నాకు అధికారం ఇవ్వమని రాజుని బలవంతం చేశాడు ఈ మంత్రి అయిన హామాను. గమనించండి, ఆ దేశాధికారి ఆ దేశంలో బానిసలుగా వచ్చిన యూదులను అసహించుకున్నాడు, త్రోసివేస్తున్నాడు. ఈ రోజున పరిస్థితులను గుర్తుపట్టగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే ఎంత చులకనగా చూస్తున్నారండి. మనిషిగా గుర్తించే పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనబడవు. ప్రార్థన అన్నా, భక్తి అన్నా, బైబిల్ అన్నా ఈ రోజున మతమనో, కులమనో, పార్టీలనో, సంపద అని ఏదో ఒక దాన్ని లింక్ చేసి క్రైస్తవ్యాన్ని అడుగడుగున అవమానపరచడం ఈరోజు నీవు చూడవచ్చు. ఆ రోజు యూదులు ద్వేషించబడ్డారు, ఈరోజు క్రైస్తవ్యం ద్వేషించబడుతూ వస్తుంది. బైబిల్లో రాయబడి ఉంటుంది,
యూదులందరినీ ఒకే దినమున సంహరించాలని, పసిపిల్లలను, స్త్రీలని, పురుషులని భేదం లేకుండా వధించాలని, వారి కలిగినది యావత్తు కొల్ల సొమ్ముగా దోచుకోమని రాజ ఉంగరముతో ముద్రించి ఆజ్ఞ జారీ చేశారు ఆ షూషను కోటలో. అది తెలిసిన మొర్దెకై ఆ పట్టణంలో షూషను కోటలో ఉన్న యూదులందరితో కలిసి గుండెలు పగిలేలా ఏడ్చుచు మహా దుఃఖముతో విలపించారు. మీరు ఎస్తేరు గ్రంథంలో ఆ మాటలు చదవచ్చని 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంటాయి ఆ మాటలు. మహా దుఃఖముతో విలపించారు మొర్దెకై, యూదయ ప్రజలందరూ. ప్రియమైన సహోదరులారా, ఈ మధ్య ఆ ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని బట్టి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఆ దేశాధ్యక్షుడు కన్నీటితో ఒక ఉత్తరం రాశాడు. నేను యూదుడను, నా దేశం అంతటా క్రైస్తవ్యంతో నిండి ఉంది. క్రైస్తవ్యం మీద యుద్ధం జరుగుతుంది. ఈరోజు మా వంతు, రేపు మీ వంతు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులారా, మా కొరకు కన్నీరు కార్చండి, మా కొరకు ప్రార్థన చేయనని ఒక ఉత్తరం రాశాడండి. నిజమే, ఈ కడవరి దినాలలో ఒక విశ్వాసిగా నీ జీవితంలో కూడా అలా కన్నీరు పెట్టవలసిన పరిస్థితులు, నీ కుటుంబంలో కూడా ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదండి. మహా దుఃఖంతో తమను తిరస్కరించిన ఆ దేశ ప్రజల ఎదుట కన్నీటి ప్రార్థన చేస్తున్నారు యూదులంతా. బైబిల్లో రాసి ఉంటుంది, తగిన దినమున ఏ తారీఖున యూదులందరినీ సంహరించాలని వ్రాయబడిందో అదే తారీఖున యూదులకు శత్రువులైన ఒక్కొక్కరిని చంపి ఆ దేశంలో యూదులందరూ సంతోషించినట్లుగా బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఈరోజు ద్వేషించబడుతున్న క్రైస్తవ్యం, క్రీస్తుకి, క్రీస్తు వాక్యమునకు, పవిత్రమైన జీవితానికి, యథార్థమైన ప్రవర్తనకు, ప్రార్థించే పద్ధతులకు వ్యతిరేకంగా ఈరోజున అనేక చోట్ల చర్చిలు తగలబెడుతున్నారు, పాస్టర్లను చంపేస్తున్నారు, విశ్వాసులు చెదిరిపోతున్నారు, సంఘాలు కూలిపోతున్నాయి, ప్రజలు ప్రాణం పోగొట్టుకుంటున్నారు. ద్వేషించబడుతున్న పరిస్థితులు ఈ రోజున కూడా ఉన్నాయండి. ఒకవేళ క్రైస్తవునిగా ఈ మాట నీకు దుఃఖాన్ని కలుగజేస్తే, ఒక విశ్వాసిగా నీ గుండెలలో అంత దుఃఖము ప్రారంభమైతే, ఈరోజు వాక్యం అంటుంది, యూదుల పక్షమున వారి శత్రువులను హతమార్చిన ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రోజున నీ పక్షమున కూడా ఆయన విజయాన్ని ప్రసాదిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పక్షమున కూడా ఆయన విజయము ప్రసాదిస్తారు. ద్వేషించబడుతున్న నీ కోసం, ద్వేషించబడుతున్న నీ కుటుంబంలో, మీ గ్రామంలో, అందును బట్టి మీకు దుఃఖం కలుగుతుందా? వాక్యం అంటుంది, మీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాల్లో సంతానం లేదని దుఃఖం, వివాహం కాలేదని ఒకడేడుస్తుంటే, వివాహమైంది పిల్లలే లేరని మరొకడు, హాస్పిటల్లో చూపించే వారు లేరని రోగం వచ్చిన వాడు ఏడుస్తుంటే, హాస్పిటల్ పోయినా బ్రతకట్లేదని మరొకడు ఏడుస్తున్నాడు.
దుఃఖం అనేది కామన్ అయిపోయింది. ప్రియమైన సహోదరులారా, దుఃఖమునకు కారణాలు కోకొల్లలుగా కనబడుతున్నాయి. యేసయ్య అంటాడు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఈ మాటలు నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. ఒక చేయి ఎత్తారంటే సగమే నమ్మారని అర్థం. 2 చేతులు ఎత్తారంటే మీరు హృదయపూర్వకంగా నమ్ముతున్నారు. ఇప్పుడు మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, మీ దుఃఖమును ప్రభు సంతోషముగా చేస్తారు అని చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీ దుఃఖము సంతోషం అవుతుంది, మీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దుఃఖము ఏ రూపంలో వచ్చినా సరే మీ దుఃఖము యావత్తు సంతోషంగా చేయబడుతుంది. ఎందుకని? దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తబోతున్నారు. దేవునికి స్తోత్రం. దుఃఖములో నుండి ఆయన లేవనెత్తబోతున్నారు. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం చదివితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11 మరియు 13 వచనాలు చదివితే అక్కడ ఇలా రాస్తుందండి, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించును, 13వ వాక్యం, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించును, వారికి కలుగుతున్న దుఃఖమునకు ప్రతిగా సంతోషము కలుగజేసి వారిని ఆదరిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు వంశస్థులను ఆయన విమోచిస్తారు. ఈ యాకోబు యొక్క స్వభావం ఎలాంటిది? ఎవరు ఈ యాకోబు? యాకోబు చేసిన పని ఏమిటి? ఎందుకు ఆయన యాకోబు వంశస్థులను విమోచిస్తారు? బైబిల్లో చదివితే యాకోబు విశ్వాసులకు తండ్రి అనబడుతున్న అబ్రహాము యొక్క మనుమడు, ఇస్సాకు యొక్క కుమారుడు. ఈ యాకోబు చేసింది ఏమిటి? బైబిల్లో మనం చదువుదామా? ఆదికాండము, దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, 25వ అధ్యాయము 21 నుండి 23 వచనాల వరకు చదివితే, ఆదికాండము 25వ అధ్యాయం 21 నుండి 23 వచనాల వరకు, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆమె విషయమై అతడు యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక ఆయన భార్యయగు రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుతూ ఉండగా, ఇలాగైతే నేను బ్రతుకుతా ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవలెనని ఆమె ఆయన సన్నిధికి వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు
తన భార్యయగు రిబ్కా గొడ్రాలై ఉండటం చూసి ఆమె కొరకు యెహోవా ఎదుట ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ ప్రార్థన విని ఆమె గర్భము తెరిచి ఆమెకు సంతానం దయచేయగా ఆ కడుపులో 2 కవల పిల్లలు ఉన్నారు. ఆ లోపల ఉన్న 2 ఒకరితో ఒకరు పెనుగులాడుతున్నారు. మీకు తెలుసు కదండి, గర్భవతి అయిన ఒక స్త్రీ లోపల బిడ్డ కదులుతున్నప్పుడు, లోపల కాళ్ళతో తన్నుతున్నప్పుడు ఆ తల్లి బిడ్డతో ఏం చెబుతుందండి? అమ్మో, నా కొడుకు తంతున్నాడనో, నా బిడ్డ కదిలాడుతుందని ఏం సంతోషం అండి బాబు. రిబ్కా గర్భంలో ఆ సంతోషం కాదండి, లోపల 2 పెనుగులాడుతున్నారట, ఒకరితో ఒకడు ఒకరితో ఒకడు ఒకరితో ఒకడు. ఎందుకు పెనుగులాడుతున్నారు వీరంటే, నేను ముందు వెళ్ళాలి అంటే నేను ముందు వెళ్ళాలి, నేను లోకంలోకి ముందు వెళ్ళాలి, నేను ఈ గర్భము దాటి నేను ముందు బయటకు రావాలి అని ఒకరితో ఒకడు పోటీ పడుతున్నారు లోపల. ఎవరో తెలుసా అండి? ఒకడు ఏశావు అయితే రెండవ వాడు యాకోబు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ముందుండాలి, నేను ముందుగా బయలుదేరాలి, నేను ముందుగా అక్కడికి చేరాలి అని ఆశ కలిగి అందుకొరకు పెనుగులాడిన వాడు యాకోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచపు క్రైస్తవ్యాన్ని మనం గమనిస్తే, ఈరోజు ప్రపంచంలో ఉన్న ఒక విశ్వాసి జీవితమును గమనిస్తే, ఒకడు పాట పాడేవాడు ఉంటే వానికంటే నేను ఎక్కువ పాట పాడాలని ఒకడు ఏదైనా చేస్తే అంతకంటే ఎక్కువ చేయాలని మరొకడు. ఈరోజు సేవకుల్లోనైనా విశ్వాసుల్లోనైనా కనబడుతుంది ఏమిటో తెలుసా? వానికంటే నేను ఎక్కువ సంపాదించాలి, వారికంటే నేను ముందుగా బాగుపడాలి, వారికంటే మంచి బట్టలు వేసుకోవాలి, వారికంటే మంచి ఇళ్లలో ఉండాలి, వాళ్ళకంటే సంతోషంగా బ్రతకాలి. ఇక సేవకులైతే ఆ సంఘం కంటే నా సంఘం బాగుండాలి, వాళ్ళకంటే నాకు లైకులు ఎక్కువ రావాలి, వాళ్ళకంటే నాకు సంపాదన ఎక్కువ ఉండాలి, వాళ్ళకంటే నేను, నాకంటే వాడు, ఒకరికొకరు పోటీ 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 పోటీ. ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా పెనుగులాటే. సంఘాలు నింపాలని పెనుగులాట, సంపాదించుకోవాలని పెనుగులాట, పాట పాడాలని ఒకడు, ఆట ఆడాలని ఇంకొకడు, వేటాడాలని మరొకడు. రకరకాల పెనుగులాటలు ఈ భూమి మీద కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, రిబ్కా గర్భవతిగా ఉండగా సృష్టికర్త అయిన దేవుని మూలముగా దయ పొంది గర్భవతి అయిన రిబ్కా కడుపులో ఆ దేవుని వలన 2 కలిగితే ఆ 2 లోపల పెనుగులాడుతున్నారు. ఆ పెనుగులాట దేనిని చూపిస్తుందో తెలుసా? ఈ కడవరి దినములలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. త్వరగా మేఘారులై రాబోతూ ఉన్నారు. ఈరోజు సంఘములో చేరిన విశ్వాసి ప్రార్థన చేసే ప్రతి సమయమందు బాప్తిసం పొందిన ఒక్కొక్కడు, సేవకులైన విశ్వాసులైన సంఘమైన, అదిగో ఆ యేసును ఎదుర్కొనుటకు నేను ముందుండాలి, నా పరిచర్య, నా సంఘము ముందుండాలి. ఆ యేసుని ఎదుర్కొనుటకు పరిశుద్ధతలో, ప్రవర్తనలో, నీతిలో, యథార్థతలో, ఆత్మ మూలముగా నేను సిద్ధపడాలని ఈరోజు ఒక్కొక్కడు ఆ దర్శనం పొందితే ఎంత బాగుండండి.
ఈరోజు చాలామంది సేవకులలో, అనేక మంది క్రైస్తవులలో ఈ దాహము లేదు, ఈ దర్శనం లేదు. ఆడు బాగుపడుతున్నాడు, వాడికంటే నేను బాగుపడాలి, నాకు అధికారం ఉండాలి, నా మాట చల్లాలి, కులస్తుడు కులంలో నేను ఉండాలి, మతస్థుడు మతంలో నేను ఉండాలి, ఊరివాడు నేను ఆ ఊరిలో అధికారంలో ఉండాలి. ఎవడికి వాడు స్వార్థం 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 స్వార్థం. ఈ రోజున దుఃఖము ఎందుకు? సంఘములో, ఇంట్లో, వ్యక్తిగత జీవితంలో, హృదయ అంతరంగములలో, శారీరకంగా ఈ దుఃఖము ఎందుకు? పలు రకాల కారణాలు బట్టి వస్తున్నా ఈరోజు అనేకులకు నివారణ లేకపోయేదానికి కారణం లోక సంబంధమైన వాటిని సరిచూసుకుంటున్నారే తప్ప అదిగో ప్రభువు కార్యములను గూర్చి యోచన లేకుండా, ఆయన రాకడ బహు సమీపమై ఉండగా ఆ దేవాది దేవుని సన్నిధిలో నేనున్నట్లుగా ఇదిగో నన్ను నేను తగ్గించుకుంటున్నాను, ఇదిగో నా పాపములన్నీ విడిచిపెడుతున్నాను, ఇదిగో నా శరీరమును ఆయన ఆత్మకు అప్పగించుకుంటున్నాను. ఒక విశ్వాసిగా నీలో ఈ దాహం ఉండాలి. ఒక క్రైస్తవునిగా ఆ రాకడను కూర్చున్న దర్శనం నీకుండాలి. యాకోబు పెనుగులాడింది అందుకే అని, ఆ దర్శనాన్ని చూపించుటకే. ఈ రోజున వాక్యం మనతో మాట్లాడుతూ వస్తుందండి. ప్రభు రాకడ బహు సమీపమై ఉంది ప్రియులారా. ఆ రోజు తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి కనబడరు. ఊరు బయట ఉన్నవాడు ఊరిలోకి రాకూడదు. మహాశ్రమలు ఈ భూమిని చుట్టుకోబోతున్నాయి. దానికి ముందుగా పవిత్రపరచబడిన సంఘం యేసయ్య సన్నిధికి చేరాలి. ప్రపంచమంతటా సంఘము అనే ఒక స్త్రీ నిండు నెలలతో గర్భిణిగా ఉంది. సంఘము, ఈ గర్భవతిగా ఉన్న స్త్రీ ప్రసవించే గడిలో దగ్గరికి వచ్చాయి. ఆమె ఒక మగ శిశువును కనాలి. ఆ శిశువు దేవుని సన్నిధికి ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం. ఈ దర్శనం సంఘమునకు ఉంటే ఎంత మేలండి. ఒక విశ్వాసిగా నీకుంటే ఎంత మేలండి. ఈరోజు క్రైస్తవ్యానికి ఇటు దర్శనం ఉండాలి. నేను ముందుండాలి, నేను ముందుండాలి. దేనికోసం? యేసయ్యను ఎదుర్కొనేదానికి, సార్వత్రిక సంఘములో చేర్చబడేదానికి. ప్రియమైన సహోదరులరా, ఆ రోజు యాకోబు జీవితం ముందు రావాలని పెనుగులాడాడు. రెండవ విషయాన్ని గమనిస్తే 32వ అధ్యాయం ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 26 వరకు, ఆ తర్వాత 28, 31 ఇవన్నీ మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది, అతడు ఒంటరిగా ఈ ఎబ్బోకులో మిగిలిపోయాను. ఒక నరుడు రాత్రంతా యాకోబుతో పోరాడి గెలవలేక యాకోబు తొడ మీద కొట్టగా తొడ వసిలిపోయాను. తెల్లారిపోతుందని విడిచిపెట్టని అతను అడిగితే, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడవనని యాకోబు తనతో పోరాడిన ఆయనతో చెప్పినట్టుగా రాస్తున్నాడు. ఆయన అన్నారు, నీ పేరేమిటి? నా పేరా యాకోబు. అప్పుడు అంటాడు ఆయన, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు కనుక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది. ప్రియమైన సహోదరులరా, యాకోబు విమోచించబడి ఇశ్రాయేలుగా మారి వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నట్లే
ఒక విశ్వాసిగా, సంఘములో చేరిన ప్రార్థనా పరునిగా నీ ప్రాణాత్మ దేహములు పరిశుద్ధపరచబడి ఆయన సన్నిధికి చేరిన తరువాత నీ ఎదుట పరలోకం తెరవబడుతుందని, నీకంటే ముందుగా ప్రభు యొద్దకు చేరిన పరిశుద్ధులు నీ కళ్ళకు కనబడుతుండగా దేవదూతలు తల వంచి నిన్ను ఆహ్వానిస్తూ ఉంటే, నీవు ఆరాధించిన ప్రభువు కిరీటము చేత పట్టుకొని నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటే, దేవదూతల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, హస్తసాక్షుల ఎదుట, నీతిమంతుల మధ్యలో నిన్ను కిరీటము పెట్టి ఆయన నీకు ఘనతనిస్తూ ఉంటే, ఒకసారి దీన్ని గురించి ఆలోచించండి. ఆ ఆశీర్వాదము పొందాలని, ఆ నిత్య జీవం అనే ఆశీర్వాదము నీవు స్వతంత్రించుకోవాలని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుండండి. యాకోబు పోరాడి గెలిచి విమోచించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసిగా నీవు కూడా ఈ దుఃఖ దినములలో, ఈరోజు చాలామంది తెలియక సంవత్సరానికి ఒకసారి దుఃఖ దినములు అంటున్నారు. కాదండి, దాని గురించి మనకొద్దు. నీ జీవితంలో అనుదినం కలిగే ఈ దుఃఖ సమయంలో, ఈ ప్రయాణములో, ఈ యాత్రలో ఎదురయ్యే అవమానము, నిందలు, శోధనలనే ఈ ప్రయాణము మధ్యలో చేసే పనిలోనైనా, నిన్ను తిరస్కరిస్తున్న జనుల మధ్య అయినా నీ అంతరంగమందు దుఃఖం వచ్చిన, శరీరానికి దుఃఖం కలిగిన, ప్రభు మాట జ్ఞాపకం చేసుకో. దుఃఖపడుతున్న వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తువాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దుఃఖించుదురు గాని మీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. మీరు దుఃఖపడుదురు గాని యాకోబును విమోచించిన ఆ ప్రభు మీ దుఃఖమును సంతోషముగా మార్చి ఆనందము కలుగజేసి మిమ్మల్ని ఆదరిస్తారు అని రాయబడి ఉంది. ప్రభు ఈ మాటలు మీ హృదయములలో స్థిరపరచునుగాక. మీ దుఃఖమంతయు కొట్టివేయబడునుగాక. మీ దుఃఖమునకు కారణమైన ప్రతి సమస్య పరిష్కరించబడునుగాక. క్రైస్తవ్యము క్రీస్తును ఎదుర్కొనుటకు సిద్ధపడునుగాక. ఒక విశ్వాసిగా నీవు కూడా యాకోబు వలె పోరాడి పాపమును జయించి విశ్వాసము కలిగి పరిశుద్ధాత్మతో బలము పొంది ఆ దేవుని ఎదుట నిలబడుదువుగాక. ప్రభువు నిన్ను శక్తిని, బలమును నీకు ఇచ్చునుగాక. నీ ఎడల ఆయన కటాక్షముంచునుగాక. ఆయన రాకల కొరకు నీ ప్రాణాత్మ దేహములను ఆయన సిద్ధపరచునుగాక. మీ దుఃఖము మాయమైపోవునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఆయన అంటారు, మీకు దుఃఖము కలుగుతుంది కానీ మీ దుఃఖము అంతా సంతోషంగా చేయబడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్. నీ దుఃఖమును కారణం ఏదైనా సరే ఆ చోటు నుంచి ఆయన లేవనెత్తుతాడని విశ్వాసం. యాకోబు వలె ఆయన సన్నిధిలో కనబడండి, ఆయన ఎదుట ఉండండి. యాకోబును విమోచించి వాగ్దాన భూమిలోకి చేర్చినట్లు నిన్ను, నీ కుటుంబాన్ని విమోచించి ఆనందమును, క్షేమమును ఆయన దయచేస్తారు. ప్రభు తన మాటలు రూఢిపరచునుగాక. ఆమేన్. దయచేసి అందరూ తలలు వంచి కనులు మోయండి. చేతులు అలాగే చాపి దుఃఖమును
సంతోషముగా మార్చువాడా, దీనులను ఉన్నత స్థలంలో కూర్చున్న పెట్టుటకు సమర్థుడవని, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతావని ఆశతో ప్రార్థిస్తున్నానయ్యా. చెప్పండి, నోరారా చెప్పండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీకు స్తోత్రమయ్యా. ఈ మంచి సమయంలో మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేసి, కూడి వచ్చిన ఒక్కొక్కరిని దర్శించి వారితో మీరు మాట్లాడిన మీ మాటలన్నిటిని బట్టి స్తోత్రం. మీరు దుఃఖపడుదురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీరు తెలియపరిచిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రమయ్యా. పలు రకాల సమస్యలతో, ఆయా ఇబ్బందులు కలిగి, నానా విధములైన పరిస్థితులను బట్టి దుఃఖపడి ఓదార్పు నొందక శ్రమలలో శోధనలలో నలిగిపోతున్న ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ దుఃఖము సంతోషమగునని తెలియజేసి వారిని ఆదరించదనని మాట్లాడావు కదయ్యా. మీ బిడ్డలను ఆదరించండి. వీరి దుఃఖమును నిశ్చయముగా సంతోషముగా మార్చండి. కన్నీళ్లు తొడవండి. ప్రతి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. మీ సన్నిధిలో సంతోషించుటకు సహాయం చేయండి. మీ ఆలయములో దాయబడిన మేలుల చేత తృప్తిపరచండి. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునుగాక. యాకోబు వలె విమోచించబడి మీ రాజ్యమునకు, మీరు అనుగ్రహించు ఆశీర్వాదమునకు మీరందరూ వారసులు ఉన్నట్లు సహాయం చేయమని నజరేయుడగు యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని సమాధానము సన్నిధి కూడి వచ్చిన ఒక్కొక్కరికి సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మీకు అందరికీ వందనాలు.